ఇప్పుడు 3వ అధ్యాయం కర్మయోగం 15వ శ్లోకం భగవద్గీత. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఇప్పుడు దానికి అర్థం చెప్పుకుందాం. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యాలని పాటింపక ఇంద్రియ సుఖలోలుడై అయినవాడు పాపి. అట్టివాని యొక్క జీవితం వ్యర్థం అని చెప్తున్నాడు ఆయన. ఓ అర్జున అంటే అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మనము ఈ సృష్టి చక్రంలో అనుకూలంగా ప్రవర్తించాలి. అంటే సృష్టికి తగ్గట్టుగా మనము అనుకూలించాలి. అప్పుడే మనకి అన్ని సకాలంలో అన్నీ అందుతాయి. ఎందుకంటే సృష్టి చక్రం అంటే ఈ ప్రపంచంలో గాలి, నీరు, వాతావరణం, మనం చేసే పనులు బట్టి అవి కూడా మనకు అనుకూలిస్తాయి. మనం ధర్మాన్ని పాటించామనుకో ధర్మంగానే ఉంటుంది మనకి ఎప్పటికీ. అధర్మం పాటించామనుకో అధర్మంగానే ఉంటుంది. మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ఇప్పుడు మనము వివాహం చేసుకున్నాం, మనకు ఒక కుటుంబం ఏర్పడింది. మన బాధ్యత ఏంది? చచ్చే వరకు వాళ్ళని పోషించడం. మనకున్న దాంట్లో మనం పోషించాలి. వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నా మనం మటుకు వాళ్ళకు సహాయం చేయాలి. మన ధర్మాన్ని మనం తప్పకూడదు. తర్వాత భగవంతుడే చర్య తీసుకుంటాడు. అంటే అది కూడా ఇంకొకటి ఉంది. ప్రకృతి ఈయన చెప్పిన అర్జునుడికి కృష్ణుడు చెప్పింది వేరు. మామూలుగా మన జీవితాలు ఏంటంటే మానవ జన్మ అంటేనే కర్మ చేసింది. అంటే పూర్వజన్మలో చేసిన కర్మని మళ్ళీ మనము ఇప్పుడు పూర్వజన్మలో ఎవరినైనా మనము ఏదన్నా అనుంటాము, లేదా ఒక కాలో చెయ్య ఎరగొట్టుంటాము. అది మళ్ళీ మనము మానవ జన్మ ఎత్తి మళ్ళీ ఈ జన్మలో మనము అదే విధంగా బాధలు పడతాం. వాళ్ళు అప్పుడు మనకు గుర్తులేదు, జన్మలు మనకు గుర్తులేవు కదా, అందువల్ల మనకేం అనుకుంటాం. కానీ పూర్వజన్మది మనం అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు ఒకసారి నా కాలికి దెబ్బ తగిలింది. నేను పూర్వజన్మలో చేసుంటానేమో, నాకు ఈరోజు కాలికి ఇంత దెబ్బ తగిలింది అన్ఎక్స్పెక్టెడ్గా. మనం ఇంక నుంచి ఎవరికి ఏ హాని తలపెట్టకూడదు. అంటే ఇంక నుంచి మనము చేసిన తప్పులన్నిటికీ ఏ జన్మలో ఏం చేసావో నాయన ఈ విధంగా అయ్యింది, ఇంక నేను చేయను అన్నామనుకో మనకి ఇంక మానవ జన్మ వేయడు. మానవ జన్మ ఏంటంటే రుణం వల్ల ఇస్తాడు. ఆ రుణాలు తీర్చుకుంటేనే రుణానుబంధ రూపేణ పశుపక్షు సీతాలయ. అంటే రుణం ఉంటేనే పశువు, పక్షులు, మనుషులు, క్రిమికీటకాలు వేటి ద్వారా ఏ విధంగా జరుగుతుందో రోజు రోజుకి, క్షణానికి, సెకండ్కి తెలియదు మనకి. సరే, రేపు చెప్తాను. కానీ అర్జునుడు చెప్పింది సృష్టి చక్రాన్ని నువ్వు అనుకూలపరచుకో, నీకు సృష్టిలో ఉన్నవన్నీ నీకు అనుకూలం అవుతాయి. మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మనం పాటించమని చెప్తున్నాడు ఆయన. హాయ్ శ్రీకృష్ణ శరణం మమ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు.